హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మూవీ నాకు ఎలా అనిపించింది అనేది చెప్తా. ఎందుకంటే నేను చూసొచ్చాను కాబట్టి నా ఒపీనియన్ చెప్తా. తర్వాత ఈ మూవీని చూడాలా చూడకూడదా అనేది కూడా చెప్తాను. స్టోరీ లైన్ ఏం లేదు భయ్య, ఎస్జే సూర్య స్టార్ట్ చేసిన గేమ్ని మన రామ్ చరణ్ ఎలా చేంజ్ చేశాడు, దట్ ఈస్ గేమ్ చేంజర్, అంతే అయిపోయింది. సో ఇంకా మూవీ వచ్చేసరికి టోటల్ కామన్ రెగ్యులర్ టెంప్లెట్. నేనైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ ఎలాంటి ఇది పెట్టుకోకుండా వెళ్ళాను. మీరు కావాలంటే నా ఛానల్లో నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ లేవని ఒక వీడియో కూడా చేశా. చాలామంది మూవీ మీద అట్టుంది ఎట్టుంది మళ్ళీ ఒకే ఒక్కటి వైబ్స్ వచ్చి అది ఇది అన్నారు, కానీ నేనైతే ఆ వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. నాకు ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ లేవనేది కూడా చెప్పాను. నా ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళందరూ సోషల్ మీడియాలో చేసిన థీరీస్ అన్నీ తీసి పక్కన పడేసి మూవీ అయితే ఒక నార్మల్ మూవీని నార్మల్ ఆడియన్స్లో అయితే పోయి చూసొచ్చాను. సో చూసొచ్చిన తర్వాత ఓకే అనిపించింది. అంటే నాకైతే ఓకే పర్లేదు అనిపించింది. మూవీ రెగ్యులర్ టెంప్లెట్లోనే పోతూ ఉంటుంది. ఇంకా అంటారు కదా ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని, 1-2 సీన్స్ అలా ఉంటాయి, కానీ మిగిలిన సీన్స్ అన్ని ఫుల్ ఆఫ్ ప్రెడిక్టబుల్. ఆఖరి క్లైమాక్స్ కూడా ప్రెడిక్ట్ చేసేయచ్చు. మీరు కనుక మినిమం డిగ్రీ కానీ చేస్తుంటే అన్ని ప్రెడిక్ట్ చేసేస్తారు. ఒక్క ఇంటర్వెల్ సీన్ కావాలా కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించదు. సో మిగిలినవన్నీ కూడా అన్ని ప్రెడిక్ట్ చేసేసాను నేనైతే. అండ్ ఇంకా ఈ మూవీని అసలు ఎందుకు చూడాలయ్యా అంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఇంకా ఎస్పెషల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ వచ్చే ఎపిసోడ్ ఏదైతే ఉండిద్దో ఆ క్యారెక్టర్ ఎర్రగా తీసి పెట్టాడు. ఖచ్చితంగా ఆ ఒక్క క్యారెక్టర్ కోసమైనా వెళ్ళి ఈ సినిమా చూడొచ్చు. ఇంకా ఈ మూవీని ఈ టికెట్ ప్రైజ్కి చూడాలా అంటే ఖచ్చితంగా ఈ టికెట్ ప్రైజ్కి అయితే వద్దు. నాట్ వర్త్ ఫర్ ద టికెట్ ప్రైజ్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏపీ తెలంగాణలో టికెట్ ప్రైజెస్ హైక్ చేశారు కదా, నార్మల్ టికెట్ ప్రైజ్కి అయితే చూడండి మూవీ. లేదు అంటే ఓటీటీలోకి వస్తే ఓటీటీలో చూడండి. ఇంకా ఈ మూవీని 4DXలో అయితే రిలీజ్ చేశారు. అసలు 4DXలో చూసేంత ఏముందనేది నాకు అనిపించలేదు. నార్మల్ టికెట్ ప్రైస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఓకే వన్ టైం అయితే చూడొచ్చు. లేదు మేమంత ఎఫర్ట్ పెట్టలేము అంటే అంత ఎఫర్ట్ పెట్టగలిగేంత సినిమా కూడా కాదు ఇది. ఓటీటీలో అయితే వెయిట్ చేయండి, ఓటీటీకి అయితే వస్తుంది. అండ్ సాంగ్స్ ట్రిమ్ చేశారు అది ఇది అన్నారు, కానీ నాకైతే సాంగ్స్ అక్కడ ట్రిమ్ చేసినట్టు అయితే అనిపించలేదు. సాంగ్స్ అన్ని ఫుల్ లెంత్లోనే ఉన్నాయి. బట్ 2 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవి అలాగూ ఫుల్ లెంత్లో ఉండవు, బ్యాక్గ్రౌండ్ వచ్చే సాంగ్స్ కాబట్టి. ఇంకా ఒక సాంగ్ అయితే తీసేశారు. సాంగ్ క్లైమాక్స్లో వేస్తాడు అనుకుంటే అది కూడా లేదు. సో ఇంకా మూవీలో సోషల్ మెసేజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది శంకర్ మార్క్ మూవీ కాబట్టి. కానీ నిజం చెప్పాలంటే భారతీయుడు 2 తర్వాత ఈ మూవీ అయితే సమ్ కైండ్ ఆఫ్ బెటర్ అబ్బా. సో నాకు అక్కడక్కడ కొన్ని సీన్స్ ఒకే ఒక్కడు శివాజీ రిఫరెన్స్లు కనపడ్డాయి, కానీ అవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే ఈ మూవీ క్రియేట్ చేయలేదు. బట్ మూవీ అయితే వన్ టైం వాచబుల్ విత్ నార్మల్ టికెట్ ప్రైస్. సో ఇది గైస్ గేమ్ చేంజర్ మూవీ నాకు ఎలా అనిపించింది అనేది, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.